నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. భారత ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఓటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె సీతారామరావు తెలిపారు. నియోజకవర్గంలో 2,15,095 మంది ఓటర్లు నమోదు కాగా వారిలో పురుషులు 1,05,788 మంది, స్త్రీలు 1,09,294, ట్రాన్స్జెండర్లు 13 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. కాగా పెద్దాపురం పట్టణ పరిధిలో 41,027 మంది, పెద్దాపురం మండల పరిధి 60,051, సామర్లకోట పట్టణ పరిధి 43,606, సామర్లకోట మండలం 70,161 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించి 201 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో పీఓ, ఏపీఓలతో పాటు 4 పోలింగ్ సిబ్బంది నియమించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 1,206 మంది సిబ్బంది తమ నిధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 13 జరుగు ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్జీఓ మీడియాకు తెలిపారు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 39 పెద్దాపురం అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఈ నియోజకవర్గంలో 201 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 201 మంది పీఓల్ని, 201 ఏపీఓలు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్కి అదర్ పోలింగ్ స్టాఫ్ 4, అంటే మొత్తం ఒక పోలింగ్ స్టేషన్కి 6 చొప్పున జిల్లా కలెక్టర్ గారు నియమించారు. అది ఏ పోలింగ్ కేంద్రానికి ఏంటి అనేది రేపు ఉదయం 5 గంటలకి తెలుస్తుందన్నమాట. ర్యాండమైజేషన్ ద్వారా అబ్జర్వర్ గారి ద్వారా అది చేసేసి ర్యాండమైజేషన్ చేసి ఏ కేంద్రానికి ఎవరనేది నిర్ణయిస్తారనమాట. అది వచ్చిన తర్వాత వారికి ఆర్డర్స్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో 2,15,095 ఓట్లు ఉన్నవి. దీనికి సంబంధించి రేపు ఉదయం 7 గంటలకి ఆ పోలింగ్ సిబ్బంది కూడా వచ్చేసి వారికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రానికి వచ్చి అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడ నుంచి మెటీరియల్ తీసుకుని వెరిఫికేషన్ చేసిన తర్వాత అక్కడ వారికి భోజన సదుపాయం అన్నీ చేయటం జరిగింది. అది భోజనం పూర్తయిన తర్వాత బస్సుల ద్వారా వాళ్ళ యొక్క నిర్ణీత పోలింగ్ కేంద్రాలకి సంబంధిత సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్ ద్వారా కేంద్రాలకి పంపడం జరుగుతుంది విత్ సెక్యూరిటీ తోటి. బుధవారం ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 6 గంటల వరకు ఉంటుంది. సోమవారం ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 6 గంటల వరకు కొనసాగుతుంది అన్నమాట. దీంట్లో మీ ద్వారా ఓటర్లకి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి ఇది ఒక పండగ లాంటిది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల పండగలో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని అందరూ కూడా వారి ఓటు వేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకుముందే ఈ యాక్చువల్ పోల్ కంటే ముందు మీ అందరికీ తెలుసు 4, 5, 6 తారీఖులో మనం పోస్టల్ బ్యాలెట్ కూడా ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వారందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వటం అయింది. దాంట్లో 1,666 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా 85 ఇయర్స్ అండ్ అబవ్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా 40% అంగవైకల్యం కలిగినటువంటి వారికి కూడా 151 మంది వాళ్ళు హోమ్ ఓటింగ్ వినియోగించడం జరిగింది. ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో వారు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అవకాశం కల్పించడం అయింది. చేసేసి వారందరూ కూడా ఓటింగ్లో పాల్గొనేట్టు కూడా చర్యలు తీసుకున్నాము. ఇదే విధంగా 13వ తారీఖు జరిగేటటువంటి దీంట్లో కూడా అందరూ కూడా సామరస్యంగా వారు ఈ ఓటింగ్లో పాల్గొని ఈ పోలింగ్ని విజయవంతం చేయాలని మీ అందరికీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.